నమస్కారం బిడ్డలారా, నేను మేకల లక్ష్మీదేవమ్మ. రండి, మన తెలుగు గ్రామీణ కథలు, శాస్త్రాలు, జానపద పాటలు కలిసి తెలుసుకుందాం. పెళ్ళిళ్ళు చేసి తండ్రి ఇంకా ఎవరి మూటాళ్ళకి కట్టి కోరిన సొమ్ము పెట్టి అమ్మా ఇవి ఎప్పటోళ్ళ మీరు మీ తిరిగో దాంట్లో అడిగంజల పాలంట దుబాయ్ పట్నం పట్నం ఓన్రి ఏడాదికి ఇట్లా నవ్వుకోనరా అని చెప్తాడు. తండ్రి చెప్పి నవ్వుల దారం కడతాడు. నవ్వుల దారం కట్టి ఇంకా అత్యంతలు పెడతాడు. నేను పోయి పట్నం దుబాయ్ పట్నంలో ఏడాదికి నవ్వుకోండి ఇది దారం కట్టి 5 కొబ్బరి గిన్నెలు, ఒక కైకి గుడ్డ, అన్ని ఆకులు విరాలు పెట్టి మీనికి కట్టండి. మళ్ళీ ఏడాది నాడు నవ్వులుకుంటే మీకు బాగా తిననీకి తిండి కట్టనీకి బట్ట అవుతుంది అంటారు. అంటే ఇంకా చిన్న బిడ్డకు పెద్ద బిడ్డకు పుణ్యావతికి భాగ్యావతికి ముసలోడు చెప్తాడు. బాపని ముసలోడు చెప్పి కట్టి తోలుతాడు బియ్యం అని. ఇంకా నడవ గుర్రాలు ఎక్కి ఎవరి గుర్రాన్ని వాళ్ళు ఎక్కి వస్తారు. నడవంత రంగు వచ్చి దుబాయ్ పట్నం పట్నం ఓరుకోరు అక్క చెల్లెళ్ళు అనుకొని పట్నం చెల్లెలువా అక్కవా దుబాయ్ పట్నం చెల్లెలు పోయినాక ఇంకా అక్క ఆకులు ఒక్కలు పెట్టి మీనికి తెంచల కట్టి నవ్వుకునే ఈమె ఆకులు ఒక్కలు కట్టి కుండలు పెట్టి పైకి కట్టాం. ఈమె కుండలు పెట్టి పైకి కట్టే అక్క చెల్లెలు. సంవత్సరానికి కుండ తీస్తే 7 కిలోలు వచ్చినాయి. ఇంకా ఆమె నవ్వుకున్నది, ఈమె నవ్వుకున్నాక ఈ చిన్న చెల్లెలు మొగుడు తాగుపోతాడు. దుబాయ్ పట్నం తాగుపోతాడు. అయితే అక్కకు పిల్లలు కాలే, పిల్లలు అయ్యలేరు. నవ్వుతే బాగా పని మంతులు సంవత్సరం బాగా అయింది నవ్వుకుంటే. బాగా అయినాక ఈమెకు కూడా సంవత్సరానికి బాగా నవ్వుకున్నది, ఈమె నవ్వులేదు. అయితే మొగుడు పెళ్ళం దుబాయ్ పట్నంలో నవ్వుకొని ఒక పొద్దుడిచి ఇద్దరాలు మూడు నవ్వుకొని ఒక పొద్దుడిచి మందిని పిలిచి పెట్టింది. గువ నవ్వుల కాడ ఒక 10 మందిని తినాక మొగుడు ఒక పొద్దుడిచి పోయి తాగెచ్చాడు. తాగుపోతాడు చెల్లెలు మూడు తాగెచ్చి బువ్వ పెడుతుండే. పెళ్ళం చెల్లెలు మూడు చెల్లెలు బువ్వ పెడుతుండే. బువ్వ పెడుతుంటే ఆయన ఒక పొద్దుడిచి తాగెచ్చాడు. తాగుపోతాడు. తాగినాక ఏమన్నాడు, తాగి బాగా తాగి 100 వరాల సొమ్మున 100 దండ వేసుకున్నామని పట్టున తెంపి దాంట్లో వేస్తాడు. ఒత్తు పొయ్యిలు వేస్తాడు. పొయ్యిలో వేసా కదా అని మళ్ళీ నీళ్ళు వస్తుంది. నీళ్ళు వచ్చి ఆ దారం తీసి చిక్కుడు చెట్టు వినట్టు రాదు. అది దాని కాకెర చెట్టు విన ఉంటుంది. ఉన్నాక ఇంకా తెల్లాళ్ళే అట్లా వేసి ఆ అమ్మ నెలలు తప్పుతుంది. చెల్లెలు 3 నెలలు పడతాయి చెల్లెలకి. ఇంకా పట్టున తెంపేసి కాకెర చెట్టు వినేసి తెల్లాళ్ళే పోతాడు. ఎక్కడన్నా పోతాడు. ఇంకా దేశాల పోయిన పోతే ఇంకా వాళ్ళకు తిననీకి తిండి లేకుండా కట్టనీకి బట్ట లేకుండా చెల్లెలకి. మొగుడు బాగా దేశాల 100 వరాల సొమ్ము అయినా 100 దండ వేసినా అని పట్టున తెంపుతాడు. తెల్లాటాల కల్లా అడిగించేంచి అట్లేకవా పోయినాక మొగుడు అని కాకెర చెట్టుకు నీళ్ళు పోసి కాకరకాయలు కాసి అమ్ముకొని బతుకుతున్నది. ఎవరు చెల్లెలు బతికినాక 9 నెలలకు కొడుకు పుట్టింది. ఆ అమ్మకు చెల్లెలకి కొడుకు పుట్టి ఇంకా కొడుకుకు కాకరకాయలమ్మ కొడుకును బడి చదివా మన బిచ్చగాళ్ళు అవుతారు అయింది. ఇంకా నోలే దారం వేసిండు. ఆ చెట్టు విన్నట్టు తీయలే. ఈమె ఒక చెల్లెలు పట్నంలో అక్క బాగా నవ్వుకుంటే బాగా లక్షత్కారై పని మనుషులు అయ్యారు. పిల్లలు కాలినాక ఇంతవాడే చెల్లెలు బాగా ఇంటెత్తు. చెల్లెలు కొడుకు బాగా బుద్ధి తెలిసి 5 ఏళ్ళ చిన్నకి తిండి లేక కాకరకాయలమ్మ కూలి చేసుకొని బతుక కొడుకును దాచింది. తాకి బాగా ఇంటెత్తు అయ్యిండు. అయినాక ఏమంటాడు ఈ చెల్లెలు కొడుకు, అమ్మ మనకు మన తాత మన అవ్వలేరా
మా పెద్దమ్మోళ్ళు లేరా, మా చిన్నమ్మోళ్ళు లేరా అని అంటారు చెల్లెలు కొడుకు. అంటే ఉండరు నాయనా, ఉండరు నాయనా, ఏం చేద్దాం, మా అక్క ఉంది కానీ పట్నంలో రాదు పోదు, ఉండరు నాయనా అంటే, అమ్మ అంటే మీ తాత మీ అవ్వ రాలే పోలే అక్కడనే ఉండరు, ఇంకా అమ్మ నాకు సర్ది కట్టమ్మా అని. ఎవరు కొడుకు, చిన్న చెల్లెలు కొడుకు. అంటే ఇంత సర్ది కట్టి ఈ పొయ్యిన అంగి తొడిగిచ్చి, ఎట్లా పోతావు నాయనా, ఎట్లా పోతావు నాయనా పట్నం, ఎట్లా పోతావు నాయనా అని. పోతామ్మా అన్న. నాకు నీకు మీ అమ్మోళ్ళు లేరు, మాకు అవ్వ లేదు, నాయనమ్మ లేదు, అమ్మమ్మ లేదు, మళ్ళా ఎవరు లేరా, పెద్దమ్మ లేదా, చిన్నమ్మ లేదా, నాకు ఏం చెప్పవు, నాకు 5 ఏళ్ళ నేను పుట్టి, మా నాయన ఎక్కడ పోయిండో, మా నాయన లేడు అని. ఏం చేయాలి నాయన, మీ నాయన తాగుపోతాడా, నవ్వులతో వచ్చి అక్కడ వారేసి వచ్చా, పొయ్యిలు వేసా, ఒత్తు వాళ్ళకేమిటి, కాకర చెట్టు వినేసా, చిక్కుడు చెట్టు వినేసా, ఎక్కడ పోయాను మీ నాయన అన్నాక, నాకు పోయేట మా పెద్దమ్మతో బాట పట్టుకొని పోతా సర్ది కట్ట అనే. సర్ది కట్టి ఎత్తిన పెట్టి తోలి పట్నం ఆడుకుంటా, నడవంతరం ఇంత బువ్వ తేడుకుంటా ఆడుకుంటా పట్నంలో ఊరికొక్కటే బాగినది పట్నంలో. అంటే ఆయనకు 4 దాచుకున్నాడు ఈ అక్కకు, ఆయనకు పిల్లలు కాలే. అయితే నీళ్ళబ్బాయి కాడ ఉంగురం ఇస్తుంది చెల్లెలు, ఉంగురం ఇస్తుంది. నైనా ఈ ఉంగురం ఇయ్యి, పుణ్యవతి మా అక్క పేరు ఉంగురం మీద ఉంది, నా పేరు మా అక్క ఉంగురం మీద ఉంది, ఉంగురం అని ఇచ్చి దేవుడు పెట్టి తోలుతుంది. ఆడికి పోయినాక పట్నం పోయినాక ఊరికొక్కటే బాగా ఉంటుంది. ఆ దాచికన్నెలు బిందె తీసుకొని వస్తారు, బిందెలు తీసుకొని నీళ్ళకి వస్తారు. నీళ్ళకి వచ్చి ఆ చెట్టు చాటున కూర్చుంటారు బిచ్చగాళ్ళకి. అమ్మా నీ యావు పిల్లగా, ఎవరు పిల్లగాడు, బిచ్చగాళ్ళ పిల్లగాడు అంటే, కాను నాది దుబాయ్ పట్నము, ఈ ఊరికి వచ్చిన మా పెద్దమ్మ ఉంది, మళ్ళా మీరు ఏంటికంటే పెద్దమ్మ పుణ్యవతి భాగ్యవతి మా పెద్దమ్మ అని అన్నాక, మా పని మా దొరసానే అంటే, మీ చెల్లెలు కొడుకు వచ్చిండు, మంచి నీళ్ళ బావి కాడ ఉన్నాడు, రా అని తోలుకరండి మీరు, నీళ్ళు ఎత్తుకపోయి మీ చెల్లెలు కొడుకు వచ్చింది తోలుకరండి మా పెద్దమ్మ నాన్న అని. ఇంకా అట్టే చెప్తాను ఎత్తుకుపోతారు. ఎత్తుకుపోయి ఆనకాగులు అవి ఇవి పోసి మర్చిపోతారు. ఏమమ్మా మా పెద్దమ్మకి చెప్తారే, మీ చెల్లెలు కొడుకు మా నీళ్ళ బావి కాడ కూర్చున్నాడు, చెల్లెలు కొడుకునా అంటారు. అంటే సరే మర్చిపోయినామని మళ్ళా ఆ పాట ఉంగురం ఇస్తా, అది పోసినప్పుడు గల అంటది, అప్పుడు జాసకు వస్తుంది అని ఉంగురం ఇచ్చే. ఎత్తుకపోయి అది పోస్తుంటే గల అంటది. అమ్మా నీ చెల్లెలు కొడుకు అంట నీళ్ళ బావి కాడ కూర్చున్నాడు, మా పెద్దమ్మ అంటున్నాడు అంటే, అబ్బో మా చెల్లెలు కొడుకు వచ్చిండా అని ఉరికొస్తుంది నీళ్ళ బావి కాడ. అయ్యో ఇదే నా పేరు ఉంది ఈ ఉంగురం మీద, అబ్బో నా చెల్లెలు కొడుకు అని ఉరికొచ్చి ఇంటికి తొలకపోయి ఇట్లా ఉండవు నాయనా, ఇట్లా ఉండవు కొడుక అని తానని చెప్పించి బట్టలు కట్టించి అన్నం వేస్తుంది. ఎక్కినాక ఏం చేస్తాడు, పెద్దమ్మ నేను పోతున్నాడు, వద్దునైనా నోవేది దగ్గర వచ్చింది, నోయినాక పోదు అని అంటే, పోతా మా అమ్మాయి ఎంతో కొడుకువా మళ్ళా మా నాయన ఎక్కడ వాయనో పోయిండంట, మళ్ళీ కొడుకువా నువ్వు ఏడుస్తుంది పోతాడు. నోయి 10 దినాలు ఉంది ఉండు అన్నది. అంటే ఇంకా పేటలు ఊపించి సున్నం కొట్టించి అన్నీ చేసి సిగ్గు చేసి 10 దినాల నాడు దీపాల పండుగ వచ్చింది. దీపాల పండుగ వచ్చి ఇంకా తానాలు చేసి మమ్మీ సిగ్గు చేసి వాళ్ళు తానాలు చేసి వీళ్ళు తానాలు చేసి ఒక పొద్దుండి ఈ పిల్లగాంటి తానం చేపించి కొత్త బట్టలు కట్టించి అంగి పైంటు అన్నీ పట్టించి ఇంకా గారెలు చేసి టిఫంటలోండి పూలు గుచ్చి బాగా చుక్కలు వర్షతాలకు నోవుల మీద కూర్చుంటాయి. నోవులు ఇట్లా చల్లుకుంటా అత్యంతలు చల్లుకుంటా కథ చెప్పుకుంటా అత్యంతలు ఇట్లా చల్లాలి పిల్లగాంటి చెప్పా. ఆడ కూర్చుంటే పెద్దమ్మ సరే అప్పుడు ఆ పిల్లగాడు ఎవరు అని అంటాడు, పెదనాయన అంటాడు, అయ్యో నా చెల్లెలు కొడుకు వచ్చిండు 10 దినాల అని అన్నక ఇట్లా చల్లాలి ఇట్లా కథన అని చెప్పా. పెద్దమ్మ చెప్పి
చల్లినాక ఏమనే ఇంకా ఒక పొద్దు ఇడిసిరి. పెద్దమ్మ మేము నోము ఇసుడు ఇట్లా నోము. అయ్యో నాయనా, మీ తాత మీ అమ్మకు పట్టించే నోములు నాకు పట్టించే నోములు నవ్వుతా అంటే నవ్వుతలేము మేము 5 ఏళ్ళ అన్నాడు. అది ఎట్లా చేస్తాని నైనా నోవుల దారంగా నోవులకు చేతులకు కట్టుకో, గొంతుకు కట్టుకో. ఆమె లక్షకారి బుర్రకాయలు వచ్చి రూపాయలు బుర్రకాయలు వచ్చి సర్ది కట్టి నేను సాగదలింది. చెల్లెలికి బట్టలు చీరలు ఆయనకు బట్టలు కొడుకుకు అన్నీ మూట కట్టి బుర్రకాయల రూపాయలు వచ్చి తోలిచ్చాను. సాగదలినాక ఆడ దింపేవు నాయన బుర్రకాయ ఊరిపోయి దింపాడు అని పోతా వెళ్ళలేని దూపగలిగా. దుబాయ్ పట్నం వస్తుంది. దుబాయ్ ఆడ ఒకటి బుర్ర అది బయగడ ఇది పెట్టి బయలకు దిగి నీళ్లు తాగవాలి. అక్కడ నుండి బిచ్చగాళ్ళు వచ్చి నాది బుర్రకాయని ఎత్తుకపా. అబ్బో బుర్రకాయ ఎత్తుకపా అని మళ్ళీ పెద్దమ్మ ఇంటికి వచ్చే. ఏంది నైనా అంటే బిచ్చగాళ్ళు అయినా బుర్రకాయ ఎత్తుకపా నాది అని. అయ్యో ఎత్తుకపోతే ఎత్తుకుపోయినా అయితే లొట్టలో పోసి తక్కుండవు అని లొట్టలో పోసి ఆడ పెట్టబోకు, లొట్ట కింద పెట్టబోకు అని వస్తా బాట పట్టుకొని వస్తుంటే దూపాయి బయలకు దిగి దూపాన్ని నీళ్ళు అనుకో. అయ్యో నేను ఎద్దులకుగా నాకు ఇది కావాలి, ములుకొల బర్ర కావాలి, ములుకొల కట్టె కావాలని తీసుకుపోయా. పసులోడు బో ఇట్లా చేయాలి మళ్ళా పోతాడు చెల్లెలు కొడుకు. పెద్దమ్మ మళ్ళీ ఎత్తుకుపోయారు కదా పెద్దమ్మ మళ్ళా అని అన్నాక మొరచెమ్ములో పోసి నైనా ఆడ కింద పెట్టబాకు అని నవ్వుల దారం, అత్యంతలు, ఇవి బియ్యం అత్యంతలు ఇవల్ల ఒక కవర్లో పెట్టి నవ్వుల దారం అన్నీ అత్యంతలు దాంట్లో వచ్చి పయ్యంట్లో ఇంత ఇన్ని బియ్యం నైనా ఇవి ఆడ పెట్టకుండా కొండవు మరస్యము ఈ బియ్యం కొండపోయి మీ అమ్మ కొడుకు అని అక్కడ అంటుంది. ఆడ నేను పెట్టకుండా కొండవు అని నవ్వుల దారం కట్టి అత్యంతలు కట్టి అన్నిటికన్నీ కట్టించి దాంట్లో బట్టలు కట్టి జైలు పెట్టా. బియ్యం పోసినాక ఇంకా పోతా దూపాయి. అరే గుర్తుపక్కైతే మొయ్యలేను పట అని అన్నొచ్చే పసులోడు ఆడ బిచ్చగాళ్ళోడు నేను బుర్రకాయ మొయ్యలేనని ఇచ్చి అమ్మ ఇచ్చినాక మళ్ళీ అది మోసుకొని బువ్వ తిని ఇంటికి వచ్చే దుబాయ్ పట్నం వచ్చే. కొడుకా వస్తువా ఎక్కడైనా మీ నాయన అని వేసి బుర్రకాయ వల్ల ఇంట్లో కొన్నవి పెడతాడు. పెట్టినాక అత్యంతలు ఇట్లా ఇంటి మీద చల్లుతాడు. చల్లి అమ్మ మా పెద్దమ్మ నోములు నవ్వుతుంది, మనం నవ్వుతలేమో ఇది అంట. ఇట్లా నవ్వాలంట. ఆకులు ఒక పేర్లు రైతే గుడ్డ అన్నిటికన్నీ పెట్టి కొత్త కుండలు పెట్టి పైకి కట్టి నవ్వుతుందంట. వాళ్ళకు మస్తు సంసారం అయింది పెద్దమ్మ వాళ్ళకు. నీకు చీరలు పంపారు, రైతులు పంపారు, నాకు పయ్యంట్లు పంపారు, రూపాయలు 2 దాంట్లో పోసారు. మనం కూడా నవ్వుకుంటే మనకు మస్తుగా సంపాదన అవుతుందమ్మా అని చెప్పే. ఆమె ఇంట్లో అడికి ముక్కు పట్టి అన్నిటికన్నీ గారెలు, బియ్యం, ఆకులు, ఒక్కలు, ఖర్జూర పండ్లు అన్నీ పెట్టి పైకి కట్టి సంవత్సరానికి నోములు ఉన్నాడు. మరునాడే వాళ్ళ నాయన అక్కడ నుండి అక్కడ దేశ చెంచారు పోయింది వచ్చే. ఇంకా బాగా నవ్వులవి సంసారం బాగా మా 4 దినాల కల్లా సంసారం తండ్రి వచ్చాక అన్నట్టు 7 అంతస్తుల మాలాయ మళ్ళా నవ్వులు నవ్వుతే తిననీకే తిండే కట్టనికే బాగా మాల అయిపోయి శాస్త్రం. ధన్యవాదాలు బిడ్డలారా. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.